హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఏంటంటే ఈరోజు నిన్న పడినటువంటి అకాల వర్షానికి నేలకు కూలినటువంటి మొక్కజొన్న చేను చూపిద్దాము. రైతు బాధ, రైతు కష్టం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పేసి మొక్కజొన్న నేల కొరిగినటువంటి మొక్కజొన్న చేను దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, కంకులు చూడండి ఎట్లా కింద పడ్డాయో చూడండి. భూమి అంటే ఈ విధంగా కంకులు భూమి ఆనుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా నాని ఆ భూమిలో నుంచి వచ్చేటువంటి వేడికి ఆ కంకి నాన్నటువంటి కంకికి చూడండి ఎట్లా పడిపోయిందో చూడండి. కింద ఎటు పడితే అట్లా కింద పడిపోయింది చూడండి, బీభత్సంగా కింద పడిపోయింది. రైతు పాపం ఆరుగాలం కష్టపడి 50-60 వేల పెట్టుబడి పెట్టింటాడు ఎకరాకి. ఈ విధంగా నష్టం కలిగించింది ఈ యొక్క వర్షం అయితే. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొలకలు వచ్చినాయంటే కొనేవాళ్ళు కూడా రేటు తక్కువ, మామూలుగానే మద్దతు ధర అనేది లేక రేటు తక్కువ అయిపోయింది మొక్కజొన్నకి. చూడండి, ఈ విధమైన పరిస్థితుల్లో రైతు ఏ విధంగా కోలుకోగలడు? ఈ అకాల వర్షం చేసినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యానికి నష్టపోయినటువంటి రైతు బాధ ఏ విధంగా వర్ణించగలం మనం? ఏది ఏమైనా రైతు బాధ, ఈ యొక్క రైతు ఆవేదన చాలా బాధేస్తూ ఉంది. కానీ తప్పదు మరి. చూడండి, ఎక్కడ చూడు కిందకి నేలకు వాళ్ళినటువంటి కంకులే కనిపిస్తూ ఉన్నాయి, భూమి మీద పడినటువంటి కంకులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కంకులు సరే, ఈ యొక్క అకాల వర్షం ఇంకా ఇంతటితో పోయి రైతుకు ఉన్న పంటన్న చేతికి వచ్చే విధంగా రావాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏదేమైనా సరే రైతుకు అంత మంచి జరగాలని ప్రార్థించి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.